ఎంటైర్ ఉర్సా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈ ఎత్తుగడ వేసిందని అనుమానాలు బీజేపీ నాయకులే ఎవరైతే రావడానికి ఇష్టపడలేదో వాళ్ళే చెబుతున్నారు. సార్ ఇక్కడ ఒకటి చెప్తాను వాసు గారు, యాక్చువల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే ప్రత్యర్థి పార్టీలు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో ఉర్సా భూములకు సంబంధించి ఏ విధంగా వెళ్ళారంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భూములకు సంబంధించి జరిగాయి. అక్కడ హైదరాబాద్ లో ఉన్న క్రీడా ప్రాంగణాలన్నింటినీ కూడా కొన్ని సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చేటట్టు క్రీడలకు సంబంధించి ఆ ఐఎంజీ సంస్థ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రోత్సాహం అందిస్తుందనే దీంతో 400 ఎకరాలు ఇప్పుడు ఏదైతే గచ్చబౌలికి సంబంధించి విస్తృతంగా మన వివాదం జరిగిందో ఆ 400 ఎకరాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ లింక్ కలిపారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఏంటంటే, ఆయుధం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్లే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అది అప్పుడు కోర్టు కొట్టేసింది కాబట్టి ఆ భూములు సంరక్షించబడ్డాయి, ఇప్పుడు కూడా అదే విధంగా ఇక్కడ ఇస్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎందుకు ప్రత్యర్థి పార్టీకి ఈ విధంగా ఆయుధాన్ని ఇస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కాపులపాడులో కావచ్చు, లేదంటే హైటీ హిల్స్ లో కావచ్చు, ఒక ఎకరం తీసుకోవాలంటే మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. కొన్ని పదుల సంఖ్యలో ఉంటుంది, 50 కోట్లు 40 కోట్లు అని చెప్తా ఉన్నారు ఒక ఎకరం కావాలంటే. అలాంటి వాటిని అట్లా అంటే ఇప్పుడు టీసీఎస్ కి 99% ఇచ్చారు. అది కూడా విమర్శ వచ్చినప్పటికీ కూడా టీసీఎస్ కున్న బ్యాక్గ్రౌండ్ నిజంగా టీసీఎస్ వచ్చినందువల్ల వేరే ఇతర పారిశ్రామిక సంస్థలు కావచ్చు, ఐటీ సర్వీసెస్ సంస్థలు కావచ్చు రావడానికి అవకాశం ఉంటుంది అనేది కొంత సమాధానం పడుతున్నారు. కరెక్ట్ గా ఇదే అంశం. టీసీఎస్ ని క్వశ్చన్ చేయక్కర్లా, ఇంటిగ్రిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్ టాటాస్ది, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో దే ఆర్ ఇన్ టు దిస్ సర్వీస్. ఇప్పుడు 2 నెలల క్రితం 2 నెలలు కూడా పురుడు పోసుకున్న ఒక పసికందు ఈ కంపెనీకి ఎలా ఇస్తారని చెప్పి నేషనల్ మీడియాతో సహా అందరూ ఉతికారేసి క్లిప్పులు పెడుతుంటే ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన జనరల్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే లోపల ఒక 20-30 సార్లు మీడియాతో మాట్లాడతారు ఆయన, కానీ ఆయన ఇంతవరకు మాట్లాడే ప్రయత్నం చేయాల. అప్రోర్ అయితే వచ్చింది, బీజేపీ కూడా క్వశ్చన్ చేస్తుంది, దీన్ని బీజేపీ కూడా క్వశ్చన్ చేస్తుంది. మరి ఇమీడియట్గా డైవర్ట్ చేయడానికి వాళ్ళకి ఏదో ఒక అంశం ఉండాలి కదా, అందుకని ఇది రిజర్వ్లో పెట్టుకొని అరెస్ట్. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అనేది వాస్తవంగా ఒక నెల క్రితం జరిగి ఉండే పనే, కానీ వాయిదా వేసి చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తితోటి పూర్తి తెలివితేటలతోటి వ్యవహరించి ఈ సమయంలో దీన్ని తీసుకొచ్చారు. ఇంక ఇవాళంతా పిఎస్ఆర్ ఆంజనేయుల గురించే మాట్లాడతారుగా. ఇప్పటి నుంచి ఒక వారం రోజులు జత్వానీని ఎలా హెరాస్ చేశాడు, ఒక ఆడపిల్లకి ఇలాంటి వేధింపులు గురి చేసిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కఠినంగా శిక్షించాలి, వీళ్ళ అనుబంధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఉర్సా కాస్త వెనక్కి వెళ్ళిపోద్ది. అవునా కాదా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను సార్, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్